హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు రాణి హెల్తీ ఫుడ్స్. ఈరోజు అమ్మవారి 4వ అవతారమైనటువంటి అన్నపూర్ణాదేవి అవతారంలో ఆ తల్లి మనకు దర్శనమిస్తుంది. క్షుద్బాధ అంటే ఆకలి నుంచి బయటపడేందుకు సస్యశ్యామలమైనటువంటి పంటలు పండటానికి ఈ తల్లి కరుణే కారణం. ప్రకృతి మాత స్వరూపంలో సాక్షాత్కరించింది ఈ తల్లి. ఈరోజు ఈ అమ్మవారికి నైవేద్యం పెసర గారెలు. మరి వాటిని ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక పెద్ద ఉల్లిపాయ, కొద్దిగా సోంపు, కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్ వేసుకొని కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఇప్పుడు ఈ పెసరపప్పుని 1 అవర్ ముందు నానబెట్టి ఉంచుకున్నాను. ఆ పెసరపప్పును కూడా అందులో వేసుకొని ఫైన్ పేస్ట్ కాకుండా కొద్దిగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఈ పిండితో ఈ గారెలు వేసుకుందాం. ఈ విధంగా ఈ పెసర గారెలు అన్నపూర్ణాదేవికి చాలా ఇష్టం అండి. ఈరోజు ఆమె నైవేద్యం పెసర గారెలు. గారెలు తయారైపోయినాయండి. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం పెట్టుకుందాం. ఆ తల్లి కరుణ మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. If you like this video, please do like, share and subscribe to our channel Raani's Healthy Foods. See you in the next video. Until then, eat healthy, live long.